జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకి అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పుకోవడానికి భయపడి రెండు పార్టీలు, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు రజాకారులను ఆగడాలు మితిమీరిపోయి ఎంతమంది ధనమాన ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది మహిళలు తమ మానాలను కోల్పోయారో చరిత్ర చెప్తుంది. చరిత్రను తిరగరాసిన వాళ్ళు ఈ రోజుకి కూడా నిజాంని ప్రభు అనే బానిసలు మన దగ్గర ఉన్నారు. ఎందుకంటే మైనారిటీ ఓటు బ్యాంక్ గురించి. అయితే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న సైనిక చర్య మూలంగా అంతటి వీళ్ళనే నిజాం ప్రభుత్వం ముందు ఓంగి సలాం చేసి తెలంగాణని భారతదేశంలో విలీనం చేశారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే తెలంగాణకి స్వాతంత్రం రావడానికి మరో 13 నెలలు అదనంగా పట్టింది. కాబట్టి ఆ రోజుని ఈరోజు తెలంగాణ కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తెలంగాణ కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఈరోజు హైదరాబాద్ సంస్థానం మన తెలంగాణలో విలీనం అయిందంటే, భారతదేశంలో విలీనం అయిందంటే ముఖ్య కారకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు చేసిన చర్య. వాస్తవానికి ఈ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఆ రోజు బీజేపీ లేదు, మరో రూపంలో ఉంది. మనం ఎక్కడ ఉన్నా మన ఐడియాలజీ ఒకటి ఉంటే ఆ తర్వాత ఇంకో పార్టీ ఏర్పడవచ్చు. అందుకని బీజేపీ నాయకులు మీరు మాట్లాడే అర్హత లేదు అంటే ఆ రోజు మీకేం రేడియో హక్కులు ఏమన్నా, పేటెంట్ ఏమైనా ఇచ్చారే కాంగ్రెస్ పార్టీకి దేశంలోని? ఇంకా సరే, ఆ విషయం వదిలిపెడితే ఈ మా ప్రీతమ నాయకులు, మృదు స్వభావి, మంచి వక్త, ప్రసంగాల్లో అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు తర్వాత ప్రాసలతో, చెలోక్తులతో ప్రసంగించగల నాకు వెంకయ్య నాయుడు గారి తర్వాత ప్రాసలతో, చెలోక్తులతో అనర్గళంగా ప్రసంగించి ఆయన విమర్శించినా కూడా ఎవరినైతే వాళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఫీల్ అయ్యేలా ప్రసంగించగల వ్యక్తి, మృదు స్వభావి, మా ప్రీతమ నాయకులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా మరొక వ్యక్తి, ఈ వ్యక్తి ఒక దేశానికో ఓ రాష్ట్రానికో పరిమితమైన వ్యక్తి కాదు, ప్రపంచంలో సూపర్ పవర్. ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ. తన 8వ ఏట తండ్రికి టీ వ్యాపారంలో తండ్రితో పాటు టీఎంతో సహాయం చేస్తూ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్లో భాగస్వామి అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ గుజరాత్ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు చేశాక భారత ప్రధానిగా ఈరోజు 3వ పర్యాయం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ. భారతదేశం పతనావస్థలో ఉన్నప్పుడు నిలబెట్టిన వ్యక్తి స్వర్గీయ పివి నరసింహారావు గారి, నాటి ప్రధాని. ఆర్థిక సంస్కరణలు, గ్లోబలైజేషన్ తెచ్చి ఆ తర్వాత ఆయన తీసుకొచ్చిన ఎక్స్ప్రెస్ వే బ్రిడ్జ్లు అవి కంటిన్యూ చేసిన ఘనత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారిది. ఆ తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఇంకా ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో భారతదేశాన్ని ఎవరూ ఊహించలేదు. మేము చదువుకున్నప్పుడు భారతదేశం ఈ స్థాయికి వస్తుందని మేము ఎన్నడూ ఊహించలేదు. అటువంటి శిఖరం స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్ళి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చిన ఘనత నరేంద్ర మోడీది. క్లిష్ట సమయాల్లో సంయమనం పాటించి ఏ దారిలో వెళ్తే ఎలా వస్తుంది అని ఆయన ఊహలో ప్రపంచానికి కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు కరోనా టైంలో ప్రతి దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతే భారతదేశంలో మాత్రం సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర విషయాలను రాజీ పడకుండా అభివృద్ధి పథంలో అనర్గళంగా దూసుకుపోతూ మరిన్ని విజయాలు సాధించి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇంకా పహల్గామ్ అటాక్ తర్వాత ఒక్కసారి భారతదేశం అంతా షాక్ అయింది. కానీ వితిన్ డేస్ త్రివిధ దళాలకి మంత్రివర్గంతో చర్చించి
ప్రతిపక్షాలతో చర్చించి త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరేం చేస్తారంటే చెయ్యండి అని భరోసా ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వెంటనే ఒక ఆపరేషన్ టేకప్ చేసి పాకిస్తాన్లోని ఎక్కడెక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసి 22 నిమిషాల్లో ఆపరేషన్ కంప్లీట్ చేసుకొచ్చిన మన ఎయిర్ ఫోర్స్ కానీ, మిలిటరీ కానీ, అలాగే సహకరించిన నేవీ కానీ వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వెంటనే ఎక్కువ రోజులు అవకాశం ఇవ్వకుండా ప్రతీకారం తీర్చుకొని భారతదేశం అంటే ఏంటి, భారతదేశ ఆయుధ సంపత్తి ఏంటి అన్నది ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. చెప్పుకుంటే ఎన్నో విజయాలు, కానీ ఒక మనిషిలో ఉన్న ఐడియాలజీ, కోపం, బాధ, ఆవేశం, ఆలోచన అన్నీ కలగలిపిన ఓ వ్యక్తిత్వం నరేంద్ర మోడీ గారు. క్లిష్ట సమయాల్లో అమెరికా స్నేహాస్తం జాపినట్టే జాపి తర్వాత అధిక సుంకాలతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు అని చైనాతోటి, రష్యాతోటి కలిసి పనిచేస్తాం అవసరం అయితేనే. ఏ దేశం కూడా మనల్ని బెదిరించే స్థాయిలో బెదిరించాలని అన్ని దేశాలు, మన సరిహద్దు దేశాలన్నిటికీ ఉంది. కానీ ఏ ఒక్క దేశం బెదిరింపులకి లొంగకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టపరిచి మేడ్ ఇన్ ఇండియా నినాదంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ, మరోవైపు పరిశోధన రంగంలో కూడా ఇస్రోకి అండగా ఉంటూ ఎన్నో అద్వితీయమైన విజయాలు సాధించి అనేక ప్రయోగాలు చేసి విపణిలో కూడా మన వాటా చాలా ఎక్కువగా ఉండే విధంగా కృషి చేస్తూ మహిళలు ఆరోగ్య స్థితిగతులపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో విజయాలు సాధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరొక్కసారి భారతదేశం అఖండ భారతావని స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో రైల్వే ప్రాజెక్టులు అంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు యూపీఏ 1 ప్రభుత్వాల్లో ఇప్పుడు రాలేదు, ఈ దఫా బాగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కానీ ఇతరత్ర కానీ రైల్వే ప్రాజెక్టులన్నీ సత్వరం పూర్తి చేసి దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీ పూర్తిగా పూర్తి చేసిన నాడు భారతదేశం ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఎందుకంటే సరుకు రవాణా అన్నది రైల్వే ద్వారా చాలా ఎక్కువ జరుగుతుంది. రైల్వే ద్వారా జరగడం వల్ల దీని మీద ఖర్చు తగ్గుతుంది, నిత్యావసర ధరలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇంకా మరో ముఖ్యమైన విజయం జిఎస్టీలో 2 స్లాబులకు తగ్గించడం. అనేక వస్తువులు ఆల్రెడీ ఆటోమొబైల్స్ కానీ, కార్లు కానీ, స్కూటర్స్ కానీ ఇవన్నీ రేట్లు తగ్గిస్తూ ప్రకటనలు చేసి, అలాగే అన్ని వస్తువులు కూడా ధరలు రేపు 22 నుండి తగ్గబోతున్నాయి. కాబట్టి ముందు మరిన్ని సరళీకృత విధానాలతో ప్రజలకి పాలన చేరువ చేసే విధంగా మరిన్ని విజయాలు సాధించి భారత్ సూపర్ పవర్గా ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఒక రాజగురువుగా ఎదిగారు, సూపర్ పవర్గా ఎదిగారు. భారత్ కూడా 4వ ప్లేస్లో ఉన్నట్టుంది ప్రస్తుతం. దాన్ని ఇప్పుడున్న అమెరికా లాంటి పరిస్థితులు చూసుకుంటే ఖచ్చితంగా ఒకనాడు భారత్ సూపర్ పవర్లో నెంబర్ 1 అవుతుంది. దానికి నరేంద్ర మోడీ గారు మరింత ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఆయన మేధస్సుకి మరింత పని చెప్తూ భారతదేశాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ వందే మాతరం, జై హింద్.